హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకిప్పుడు వెజిటేబుల్ మసాలా పౌడర్ చేసి చూపిస్తానండి. ధనియాలొచ్చేసి 3 స్పూన్స్ తీసుకోవాలండి. జీలకర్ర 1 స్పూను, ఎండుమిరపకాయలు మీకు టేస్ట్‌కి తగ్గట్టండి. కారం తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. మిరియాలు 1 స్పూన్ అండి. లవంగాలొచ్చేసి ఇక్కడ 22 తీసుకునిండానండి. చెక్క 4 తీసుకోవాలండి చిన్నది. యాలక్కాయలు 5 తీసుకోవాలండి. సోంపు 1 స్పూన్ తీసుకోవాలండి. నెక్స్ట్ బిర్యానీ ఆకు ఇక్కడ 2 తీసుకునిండానండి. నెక్స్ట్ స్టార్ ఫ్లవర్ వచ్చేసి 1 తీసుకోవాలండి. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేయాలండి. ఇవన్నీ తక్కువ మంటలోనే డ్రై రోస్ట్ చేయాలండి. నెక్స్ట్ మీరు కానీ నా ఛానల్‌లో పోయి కొన్ని వంటలు చూసినారంటే నేను ఈ వెజిటేబుల్ మసాలా పౌడరే వాడినానండి. ఇప్పుడు నేను చెప్పిండే కొలతలంతాను కరెక్ట్‌గా వేస్తేనేనండి బాగా మసాలా పౌడర్ బాగుండేది, వెజిటేబుల్ మసాలా పౌడరు. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్‌లో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్‌లో 1 స్పూన్ గసగసాలు వేయాలండి. ఎందుకంటే లాస్ట్‌లో వేస్తానన్ను గసగసాలు బిరిన ఫ్రై అయిపోతుందండి. అందుకే లాస్ట్‌లో వేసినాను. ఇప్పుడు చూడండి లైట్ బ్రౌన్‌గా వచ్చిందండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇట్లుండాలండి ఈ మసాలా అంతాను. ఇప్పుడు ఈ స్టీల్ కడాయిలో ఉండే ఈ మసాలా అంతాను తీసేసి వేరే గిన్నెలో వేసుకోవాలండి. ఎందుకంటే ఆ స్టీల్ కడాయి వేడిగా ఉంటుంది కదా, మళ్ళాకి ఇంకా ఎక్కువగా ఫ్రై అయిపోయి బ్లాక్ అయిపోతుందండి. అందుకే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్న గిన్నెలో పెట్టుకునిన్నాను. 30 మినిట్స్ వరకు ఉంచాలండి. 30 మినిట్స్ అయినాక అది కూల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో, చిన్న మిక్సర్ జార్ చాలండి. ఆ మిక్సర్ జార్ వచ్చి బాగా క్లీన్ చేసి డ్రైగా ఉండాలండి. మిక్సీలో కొట్టేసినాక ఇట్లా పౌడర్ అయిపోతుందండి. బాగా ఫైన్ పౌడర్ కావాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో గిన్నెలో వేసుకుని దాంట్లో కొంచెము 1 స్పూన్ పసుపు వేయాలండి. నేను ఫస్ట్‌లోనే వేయలేదండి, లాస్ట్‌లోనే వేస్తాను. ఎందుకంటే మిక్సీలో పౌడర్ చేసుకునేటప్పుడు ఈ పసుపు వేస్తే గాన అది టేస్ట్ కొంచెం మారిపోతుందండి. అందుకే నేను లాస్ట్‌లో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. లాస్ట్‌లో 1 స్పూన్ వేసి కలిపితే ఆ మసాలా అంతాను కొంచెం లైట్ యెల్లోగా వచ్చిందండి. ఈ వెజిటేబుల్ మసాలా పౌడర్ వచ్చేసి వెజ్ కర్రీస్‌కి, వెజ్ కుర్మాకి, వెజ్ గ్రేవీకి చాలా బాగుంటుందండి. ఓకేనండి. ఈ వీడియో గాని నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.